హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర అరోమా. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో స్ట్రీట్ స్టైల్ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా చికెన్ పకోడాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. సో ఈ చికెన్ పకోడా కోసం నేనైతే ముందుగా 500 గ్రామ్స్ ఫ్రెష్ చికెన్ని తీసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం మీడియం సైజ్డ్గా కట్ చేసుకోవాలండి. పీసెస్ అన్నీ కూడా నేనైతే బోన్లెస్ తీసుకున్నాను, మీకు కావాలంటే విత్ బోన్ కూడా చికెన్ పీసెస్ని తీసుకోవచ్చు. సో చికెన్ ఇలా కొంచెం మీడియం సైజ్గా కట్ చేసుకున్న తర్వాత వాటర్తో బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం కూడా మీరు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు నచ్చినంత వేసుకోవచ్చు. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఇంకా ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ నల్ల మిరియాల పొడి, అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఇవన్నీ వేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. మీకు నచ్చినట్టయితే ఫుడ్ కలర్ని కూడా కొంచెం యాడ్ చేసుకోండి, ఇది కంప్లీట్గా ఆప్షనల్. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలి. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని మసాలా పొడులు అలాగే నిమ్మరసం అంతా కూడా బాగా చికెన్ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మసాలా పొడులు కలుపుకున్న చికెన్ ముక్కల్లోకి 4 లేదంటే 5 పచ్చిమిరపకాయ చీలికలు, పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు, అలాగే కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ వేసుకొని కూడా మరి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక హోల్ ఎగ్ తీసుకున్నానండి. హోల్ ఎగ్ కూడాను బౌల్లోకి వేసేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాతనే మనం చికెన్లోకి యాడ్ చేసుకొని ఎగ్ కూడా బాగా చికెన్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. సో మీకు టైం ఉన్నట్టయితే ఈజీగా ఒక 5 to 6 అవర్స్ చికెన్ని మ్యారినేట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టైం లేదు అనుకుంటే ఒక 2 లేదంటే 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. సో నేనైతే 2 గంటలు అలా మ్యారినేట్ చేసుకున్నానండి. ఆ తర్వాత బయటకు తీసేసి ఒకసారి ముక్కల్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని ఆయిల్ హైలో పెట్టి హీట్ చేసుకోండి. చికెన్ వేసే ముందు మాత్రమే మీడియం ఫ్లేమ్లోకి చేంజ్ చేసుకొని పీసెస్ ఎన్ని వీలైతే అన్ని ఆయిల్లోకి వేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మాడిపోకుండా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అసలు చేయకండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన బాగా కాలినప్పటికీ లోపల మాత్రం పచ్చిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని 2 వైపులా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి లోపల బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన తీసేసుకోవాలి. సో మనకు చికెన్ పకోడా అంటేనే గుర్తొచ్చేది సైడ్గా ఆనియన్స్ పెట్టుకోవాలని కదండి. సో ఇలా ప్లెయిన్గా ఆనియన్స్ కాకుండా దీంతో ఒక సాలెడ్ చేసి చూపిస్తాను. దానికోసం నేను ఆనియన్స్ పెద్దవి తీసుకొని ఇలా సర్కిల్స్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్ని మనం వాటర్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్ ముక్కలు కొన్ని యాడ్ చేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ ఎందుకంటే మనకు ఆనియన్స్ వాటర్లో పెట్టేసి బయట తీసేస్తే కాసేపటికి మెత్తబడిపోతాయి కదండి. అలా కాకుండా మనకు ఆనియన్స్ ఎంతసేపు అయినా కూడా క్రంచీగా ఉండాలంటే ఇలా ఐస్ ముక్కలతో బాగా కాసేపు ఒక 2 నిమిషాలు అలా ఉంచేసి తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసుకొని ప్లేట్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, చిటికెడు వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు గరం మసాలా, అలాగే ఫైనల్గా ఇందులోకి అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే మీకు నచ్చినట్టయితే కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. సో ఇది మనము చికెన్లోకి కాదు, మీకు నచ్చిన ఏ స్టార్టర్ రెసిపీతో అయినా కూడా ఈ ఆనియన్ సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.
హోప్ మీ అందరికీ నేను చేసిన ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మీరు నేను చేసిన పద్ధతిలో ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కమెంట్స్ చేయండి. అలాగే వీడియోని వీలైనంత వరకు షేర్ అండ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.